యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. ఈరోజు మనం ఏలూరు టౌన్లోని పత్తెబద సెంటర్లో ఉన్న మన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని అక్కడ పూజా విధానాలు, స్వామి యొక్క గొప్పతనాన్ని, భక్తుల యొక్క కోరికల్ని స్వామి ఎలా నెరవేరుస్తున్నారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం రండి. స్వామి చూసారా, రావి చెట్టు కింద ఎంత చల్లగా ఉందోనండి. చూడండి ఎలా అలంకరించారో స్వామి గుడిని. చాలా చిన్న టెంపుల్ అండి, కానీ చాలా పవిత్రమైన, చాలా నమ్మకమైన స్వామి అని చెప్తున్నారు పంతులు గారు. చాలామంది నమ్ముతారంటండి ఈ స్వామిని. రోడ్డు మీదకి వెళ్తూ, మనం డైరెక్ట్గా గుళ్ళోకే కాదండి, రోడ్డు మీద వెళ్తూ కూడా చాలామంది ఆగి దండం పెట్టుకుంటూ వెళ్తారంట. రోడ్డు మీదకి అలా కనిపిస్తున్నారండి స్వామి. చూడండి, స్వామి నిండుగా అలంకారంలో ఉన్నారండి స్వామి. ఇక్కడ సీతారాములు, లక్ష్మణ స్వామి సమేతుడై ఆంజనేయ స్వామి ఉన్నారండి. పైన సేమ్ సీతారాములు. స్వామి చూడండి, దండం పెట్టుకోండి అందరూ. వెండి కళ్ళతో స్వామి కళ్ళు మెరిసిపోతున్నాయండి నిజంగా. డైరెక్ట్గా చూస్తే వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ భక్తులు స్వామిని చాలా నమ్ముతారంటండి. చూడండి, ఇక్కడ స్వామి దాసాంజనేయ స్వామిగా భక్తులకి దర్శనమిస్తున్నారండి. ఇంకా పంతులు గారి మాటల్లో కూడా ఇక్కడ విశిష్టతలు, విశేషాలు ఇంకొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుకున్న రోజే ఇక్కడ గుడి ఉంటుంది. ఇక్కడ నా చిన్నతనం నుంచి ఇంకా అప్పటి నుంచి అంటే ఇంకా మా నాన్నగారు, మా తాతగారు హయామచ్చం ఉండేది ఇక్కడ. ఇంకా బాగా స్వయం బాగా నమ్మకం ఎక్కువ, బాగా శ్రద్ధగా చేసుకున్నారు కాబట్టి అనుకున్న పని వెంటనే అయ్యేది. అందుకే శుభ్రంగా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకొని ఇక అందరూ ఒకరికొకరు సహాయం చేసి కమిటీగా నిలబడేది. కానీ ఎటువంటి ఆటం కలగలేదు ఇంతవరకు. శుభ్రం అభివృద్ధి చెందుతుంది బాగా. అందరి మా కమిటీ సహాయ సహకారాలు మాకు అందిస్తుంటారు. శుభ్రం ఎటువంటి ఇబ్బంది లేదు ఇంతవరకు. డైలీ జరుగుతుంది. స్వామి ఏ రోజు ఆగలేదు. శుభ్రంగా డైలీ నిత్యం జరుగుతుంటది బాగా. అది ప్రత్యేక పూజ అంటే స్వామికి మంగళవారం నాడు, శనివారం నాడు బాగా ప్రత్యేక పూజ. ఇక హనుమంతుడి గారికి ఎక్కువ మంగళవారం నాడు, శనివారం నాడు స్వామి పూర్వ నక్షత్రం, స్వామికి మంగళవారం నుండి ఒక శనివారం పూర్వ నక్షత్రం అభిషేకం జరుగుతాయి ఇక్కడ స్వామివారికి. దాని స్వామి నక్షత్రం అంటే పూర్వభద్ర నక్షత్రం అభిషేకం జరుగుతాయి బాగా. ఎటువంటి స్వామి నమ్మకం చేస్తాం కాబట్టి ఆ నమ్మకంతోనే అనుకున్న పని అవుతాయి, వెంటనే అవుతాయండి. నమ్మకం లేకుండా పని అవుతాయి కానీ అది అనేది. డైలీ వస్తారండి. కాస్త ఇగో ఈ ఎండల ప్రభావంలో కొంచెం భయపడదాం కానీ నిత్యం డైలీ వచ్చే జనాభా అందరూ ఏ రోజు ఆగలేదు. జనాభా రావడం మానలేదు. అదే చిన్న స్వామి వారు అవునండి. విన్నారు కదండి పంతులు గారి మాటల్లోనే. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి స్వామి, దగ్గరగా నేను మీకు చూపిస్తున్నాను. ఆ స్వామి ఫస్ట్ పెట్టిన విగ్రహం అంటండి. తర్వాత మిగతా స్వాములను ఏర్పాటు చేశారంట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉంది కదండి. ఆ నక్షత్రం రోజున ప్రతి నెల కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తారంటండి. ఎవరైనా కావాలి చేయించుకోవాలనుకున్న రోజున ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోండి మీరు.
ఇక్కడ 6:30 నుండి మార్నింగ్ 11 గంటల వరకు స్వామి గుడి ఓపెన్లో ఉంటుందండి. ఇది స్వామి చుట్టూ ప్రాకారం అండి. ఇక్కడ చూడండి శివయ్య కూడా ఉన్నారు. స్వామి మన స్వామి అండి. ఇదంతా గుడి చుట్టూ ఉన్న ప్రాకారం అండి. గుడి వెనక భాగం అన్నమాట. ఇక్కడ వెనక వినాయకులు వారు. ఇదండి ఈరోజు వీడియో. దగ్గరలో ఉన్న వాళ్ళైతే పత్తేబాద సెంటర్లో ఉన్న ఈ దాసాంజనేయ స్వామిని దర్శించుకొని, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.